హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు మనందరి కోసం చింతపండు పులిహోర. మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు చింతపండు పులిహోర ఏ స్టైల్లో ఉంటుందో, ఏ ఫ్లేవర్తో ఉంటుందో అదేలా నేను చేస్తున్నాను చూడండి. మనకి ఇందులో మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది చింతపండు పులిహోరలో యాడ్ చేసే పౌడర్ అన్నమాట. అవి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా అదే విధంగా మంచి ఫ్లేవర్తో చింతపండు పులిహోర మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా మీకు నచ్చుతుంది. ఫస్ట్ అయితే బాండిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, నేనైతే కొంచెం ఇంట్లోకే కదా అని ఉప్పు మిరపకాయలు కూడా యాడ్ చేశాను. అవి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక మనం పచ్చెనగపప్పు, మినపప్పు కూడా మనకి తిరగమాతకు అనేది వేసుకోవాలి. మనకి రైస్ క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం చింతపండు కూడా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి మంచిగా చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది. మనం ఇందులో ఇలాగ అన్నీ వేపుకొని అందులోనే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని కరివేపాకు అనేది మనం అన్నీ వేగాక లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవరు బాగుంటుంది, కరివేపాకు ఫ్లేవరు రైస్లోకి. ఇలాగ అన్నీ వేపాక ముందుగానే అరగంట ముందు నానబెట్టుకోవాలి చింతపండు. అది బాగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగన్నీ ఫ్రై అయ్యాక ఆ చింతపండు రసం అనేది దీంట్లో యాడ్ చేయాలి. మనకి ఇందులోనే సరిపడినంత ఉప్పు, అంటే కొంచెం రైస్లో చింతపండు గుజ్జు వేసాక మనకి ఉప్పు అనేది కొంచెం తగ్గుతుంది, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత. అలాగే వేసుకొని బాగా ఒక 10 to 15 minutes అలాగే మరిగించాక చింతపండు గుజ్జు కొంచెం చిక్కబడుతుంది. ఆలోపు మనం ముందుగానే వేపి పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా పౌడర్ అని, చింతపండు పులిహోరలోకి సేమ్ ఇదే పౌడరు. అందులో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. మనకి ఇదే మెయిన్ అండి, మనకి చింతపండు పులిహోరలోకి మెయిన్గా వేసే ఇంగ్రీడియంట్. అందులో జీలకర్ర, మెంతులు, పచ్చెనగపప్పు, బాగా దోరగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగువ, మనకి కారంగా ఉండాలంటే 4 ఎండుమిరపకాయలు అన్నీ వేసి దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీకి పట్టుకోవాలి పౌడర్ లెక్కన. ఈ పౌడరు ఇందులో బాగా ఉడుకుతుంది కదా చింతపండు గుజ్జు అదంతా తిరగమాత చేస్తుంది దాంట్లో. అది కొంచెం పలుచగా ఉన్నప్పుడే ఈ పొడి యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా ఈ విధంగా వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు నూనె అంతా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనం ఇది తీసుకెళ్ళి ముందుగానే ఆరబెట్టుకున్న రైస్లో మనకి సరిపడినంత కలుపుకొని సాల్ట్ అదంతా చూసుకోవాలి. ఇప్పుడే కొంచెం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంకోసారి మీరే చేస్తారు. ఇలాగ మనం యాడ్ చేసుకొని అంతా సరిపడినంత చేసుకోవాలి. మిగిలినా కానీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అనేది ఉంటుంది. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.